నా గతంలో నాకేం జరిగింది, నా గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, నా మూలాలు ఏమిటో నాకు తెలియకపోతే నేను ముందుకు ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. మన మూలాల నుంచే మనకి ముందుకు వెళ్ళడానికి ఒక మార్గదర్శకం అనేది, ఒక దిశానిర్దేశం అనేది జరుగుతుందన్నమాట. ఇది చాలా అవసరం. ఈ సాయంత్రం ఒక ప్రశ్న నేను లేవనెత్తదలిచాను. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచో, ఎక్కడ కెనడా, ఎక్కడ కెనడా. ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు. ఒక రకంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం. ఎందుకు వచ్చారు వాళ్ళు ఇక్కడికి? చాలామంది హైందవ సోదరులు అనుకున్నట్టుగా, హిందుత్వవాదులు చెప్తున్నట్టుగా ఈ దేశ సంస్కృతిని పాడు చేయడానికి రాలేదు వాళ్ళు. ఒకవేళ వాళ్ళే రాకపోతే స్వాతంత్రం కూడా వచ్చేది కాదేమో. ఎందుకంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత చాలా కాలం నాకు స్వాతంత్రం కావాలనే ఆలోచన కూడా తట్టలేదు భారతీయుడికి. చాలా కాలం తట్టలేదు. మీరు మన ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మిషనరీలు వచ్చి పాఠశాలలు పెట్టిన తర్వాత, భారతీయులు విద్యావంతులు అవడం మొదలైన తర్వాత నాకు స్వాతంత్రం కావాలి అన్న స్పృహ పుట్టింది.